హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు వీడియోలో ఆడియోకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా చేయాలి, ఏ వెబ్సైట్లో మనకు పర్ఫెక్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు వీడియోలో ఆడియోకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా చేయాలి, ఏ వెబ్సైట్లో మనకు పర్ఫెక్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో తెలుసుకుందాం. ఇలా ఉన్న ఆడియో ఫైల్ను ఈ విధంగా అయితే మనం ఎడిట్ చేయొచ్చు. ఆడియో నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా చేయాలి, ప్రాసెస్ ఏందనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో మనం యూట్యూబ్ కోసం ఏదైనా వీడియోని రికార్డ్ చేసేటప్పుడు మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిసెస్. సో మనం రికార్డ్ చేసేటప్పుడు ఫ్యాన్ సౌండ్ కానీ బయట సౌండ్స్ కానీ ఇట్లా మన ఈ సౌండ్స్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంటాయి. సో స్మాల్ యూట్యూబర్స్కి ఈరోజు నేను చెప్పబోయే వెబ్సైట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీరు ఒక బ్రాండెడ్ మైక్ అవసరం లేకుండా నార్మల్గా ఫోన్లోనే ఆడియో రికార్డ్ చేసేసి దాంట్లో ఉన్న నాయిస్ని అయితే క్లియర్ చేసి ఒక ప్రొఫెషనల్ ఆడియో ఫైల్ అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. తర్వాత మీ వీడియో రికార్డింగ్లో ఈ వెబ్సైట్స్ని మీరు యూజ్ చేయొచ్చు. సో మనం బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని రిమూవ్ చేయాలంటే మనకు మెయిన్గా 2 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒకటి వచ్చేసి myedit.online. సో ఈ వెబ్సైట్లో మనం రికార్డ్ చేసిన ఆడియో ఫైల్లో ఉన్న నాయిసెస్, బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ అన్ని మనం క్లియర్ చేయొచ్చు. సో గూగుల్లోకి వెళ్ళి myedit.online అని టైప్ చేయండి. మీకు వెబ్సైట్ డాష్బోర్డ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఫస్ట్ టైం లాగిన్ అయితే మీకు 3 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ యాడ్ ఆడియో అని ఉంది. ఇక్కడ మీరు డైరెక్ట్ మొబైల్లో రికార్డ్ చేయొచ్చు, లేదంటే రికార్డ్ చేసిన ఫైల్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. యాడ్ ఆడియో అని ఉంది. నేను దీనిపైన క్లిక్ చేస్తాను. ఇంపోర్ట్ ఫ్రమ్ లోకల్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఆడియో ఫైల్ని అయితే రెడీ చేసి పెట్టాను. దాంట్లో నాకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అయితే క్లియర్గా వినిపిస్తున్నాయి. సో కావాలంటే మీరు వినండి ఇది ఫైలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు వీడియోలో ఆడియోకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా చేయాలి, ఏ వెబ్సైట్లో మనకు పర్ఫెక్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో సో ఈ ఆడియో ఫైల్లో చూడండి, బ్యాక్గ్రౌండ్ ఫ్యాన్ సౌండ్ కానీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అయితే క్లియర్గా వినబడుతున్నాయి. సో ఈ ఆడియోని మనం విన్నప్పుడు ఏంటంటే ఇది క్లియర్గా మొబైల్లో కానీ నార్మల్ కానీ రికార్డ్ చేసిందని అర్థమైపోతుంది. సో దీన్ని ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎన్హాన్స్ అని ఉంటుంది. సో ఎన్హాన్స్ పైన క్లిక్ చేయండి. ఎన్హాన్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ డ్యూరేషన్ ఎంత అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఎన్హాన్స్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం రికార్డ్ చేసి ఏదైతే మనం సేవ్ చేసిన ఫైల్ ఉందో ఆ ఫైల్ ఇప్పుడు ఎన్హాన్స్ అవుతుంది. ఎన్హాన్స్ అంటే దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అంతా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఫైల్ అయితే రెడీ అయింది. సో ఒకసారి విందాం, డిఫరెన్స్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు వీడియోలో ఆడియోకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా చేయాలి, ఏ వెబ్సైట్లో మనకు పర్ఫెక్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో తెలుసుకుందాం. సో ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. ఇంతకుముందు మనం అప్లోడ్ చేసిన ఫైల్లో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అన్ని చాలా క్లియర్గా వినబడ్డాయి. సో ఇప్పుడు ఈ ఫైల్ అనేది మనకు ఒక ప్రొఫెషనల్ ఆడియో ఫైల్ లాగా డిజైన్ అయింది. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసేసి మీరు మొబైల్లో రికార్డ్ చేసిన, నార్మల్గా రికార్డ్ చేసిన ఆడియో ఫైల్ని కూడా ఒక మంచి ఆడియో ఫైల్గా అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఇది మెయిన్గా మీకు యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీ దగ్గర మైక్ లేకున్నా కూడా మనం నార్మల్ ఆడియో ఫైల్ను ఇట్లా క్లియర్ ఆడియో ఫైల్గా అయితే కన్వర్ట్ చేయొచ్చు ఈ వెబ్సైట్లో. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఎన్కోడ్ అవుతుంది. సో చూడండి, ఆడియో ఫైల్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఆల్మోస్ట్ మనకు 70% నాయిస్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇది మనకు ఒక బెస్ట్ వెబ్సైట్. అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసి మనకు cleanvoice.ai. సో ఈ cleanvoice.ai అనే వెబ్సైట్ కూడా మనకు నాయిస్ క్యాన్సిలేషన్కి ఒక బెస్ట్ వెబ్సైట్. సో మీరు గూగుల్లోకి వెళ్ళి cleanvoice.ai అని చెప్పి టైప్ చేయండి. నేను 2 వెబ్సైట్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. సో వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వకుండా కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ బ్రౌజ్ ఫైల్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి ఇక్కడ డెమో నాయిస్ అని ఉంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని వస్తుంది. అప్లోడ్ ఫైల్ 1. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. క్లీన్ ఆడియో, మ్యూట్ ఫర్ సింక్రొనైజ్, క్లీన్ సమ్మరైజ్, క్లీన్ ఆడియో బట్ కీప్ మ్యూజిక్ అని ఉంటుంది. సో దీంట్లో మనకు అవసరమైంది ఏంటంటే క్లీన్ ఆడియో. ఎందుకు క్లీన్ ఆడియో అంటే దీంట్లో రిమూవ్ ఫిల్టర్స్, నాయిస్, ఎన్హాన్స్ క్వాలిటీ. ఎన్హాన్స్ అంటే ఏమవుతుంటే వాయిస్ క్వాలిటీ చేంజ్ అవుతుంది. సో ఫిల్టర్స్ నాయిసెస్ ఏమో రిమూవ్ అవుతాయి. ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ప్రాసెస్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, డెమో నాయిసెస్ అనేది మనకు టోటల్ పర్సంటేజ్ క్లియర్ అయిన తర్వాత మనకు చేంజ్ అనేది కనబడుతుంది. సో ఈ 2 వెబ్సైట్లు మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను
అంటే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏందనేది ఇప్పుడు నేను ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో అది ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈ రోజు వీడియోలో ఆడియోకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా చేయాలి, ఏ వెబ్సైట్లలో మనకు పర్ఫెక్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ ఫైల్లో మీకు క్లియర్గా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అయితే వినబడుతున్నాయి. సో ఇప్పుడు మనకు క్లీన్ వాయిస్లో ఎన్హాన్స్ అయిన తర్వాత ఫైల్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈ రోజు వీడియోలో ఆడియోకి నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా చేయాలి, ఏ వెబ్సైట్లలో మనకు పర్ఫెక్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో తెలుసుకుందాం. సో చూడండి, ఇక్కడ మనకు ఎలాంటి నాయిసెస్ అయితే వినబడట్లేదు, అట్లాగే మన క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. అక్కడ వాయిస్ లోలో ఉంది, ఇక్కడ వాయిస్ హైలో ఉంది. సో మీకు రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇట్లాగా మీరు బేసిక్ అంటే చిన్న చిన్న యూట్యూబర్లకి మైకులు పర్చేజ్ చేయని వాళ్ళకి నార్మల్గా మీరు ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అట్లా డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తుంటాయి. ఈ రెండు వెబ్సైట్స్ని యూజ్ చేసేసి మీరు మీ ఆడియో ఫైల్ని క్వాలిటీ అయితే ఇంప్రూవ్ చేయొచ్చు, మంచి ఎన్హాన్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ రెండు వెబ్సైట్స్ మనకు ఫ్రీగానే అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మీరు లాగిన్ అయితే మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. ఆ క్రెడిట్స్ తోటి మనం కొన్ని ఆడియో ఫైల్స్ని అయితే ఎడిట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీ ఆడియోని మీరు చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.